ఈయన గురించి నిన్న రామచంద్రరావు గారు ఒక మాట అన్నారండి. బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒక మాట అన్నారు. కేసీఆర్ ఓటీపీ లాంటోడు అన్నారు. ఓటీపీ అంటే ఓటీపీ ఏంటంటే ఒకసారి వచ్చి జంపింగ్, అది మనకు అవసరం ఉండదు కదా. సో అట్లా ఈయన ఓటీపీ లాగా వస్తాడు, కనిపించకుండా పోతాడు అంటున్నారు. నిజమే కదా అది. అంటే నిన్ను ఒకసారి ప్రజలు నీ అహంకారానికి, నీ కొడుకు కూతురు, నీ అల్లుడు, నీ చుట్టాలు, నీ మేనల్లుడు, వీళ్ళందరూ చేస్తున్న దోపిడీలకి ప్రజలు విసిగిపోయి నీకు బుద్ధి చెబుదాం, నువ్వు ఇప్పటికైనా తెలుసుకుంటావు అని నిన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెడితే నువ్వు నీ కొడుకు ఏమంటారు? ప్రజలు పాలిచ్చే బర్రెని కట్టేసి దున్నపోతుని తెచ్చుకున్నారు అంటారు మీరు. ప్రజల్ని పాలిచ్చే బర్రెని కట్టేసి దున్నపోతుని తెచ్చి కట్టేస్తున్నారు ఇంట్లో అంటారు మీరు. అంటే మీ యొక్క అహంకారం స్థాయి ఎలా ఉందంటే, మీరు చేసిన తప్పులకి మీరు ఓడిపోయారని మీరు ఒప్పుకోరు, ప్రజలే తప్పు చేశారంటారు. ఈ రోజుకి ఈయన కానీ ఈయన కొడుకు కానీ అదే మాట్లాడుతున్నారు. ఇన్ని మాటలు మాడారు కదా నిన్న సారు, కేసీఆర్ సార్. నిన్న మీరు దాదాపుగా 1:15 ప్రెస్ మీట్ పెట్టారు. ఏమయ్యా రాహుల్ బాగున్నావని అడిగారు స్టార్టింగే మీరు. ప్రెస్ మీట్లోనే మొదటే రాహుల్ బాగున్నావా ఏం కథ అని అడిగారు. మంచిదే.